ఓసిడీకే అంటే లంజా కొడుకు అని మాట్లాడుతున్నారా మాదార్ చోద్. ఈ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. మంచి మంగళోని పంపిస్తా, నీట్ గొరకతాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ముందు సెల్ఫీలతో మొదలు పెట్టారు, సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళారు. వర్షం ఏమైనా పడుతుందా? పట్టలేదు. ఎండ ఏమైనా ఉందా? అది కూడా లేదు. ఉడిగేసుకుని తిరుగుతా ఉన్నా. వెండి కంచంలో భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళకేమో పేపర్ ప్లేట్లు పక్కనే ఉన్నాడు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. వాడల్లో నిద్ర అంటేనే పెద్ద నాయకులు చిన్నవాళ్ళు అన్న తేడా లేకుండా చూడాలి. అంతేగా కెమెరామెన్ చాలా కష్టపడ్డాడు. ముందుగా చెప్పగల అడవిలో ఆకులు పిక్కడానికి వచ్చావా? లేదంటే రకరకాల సైడ్ల నుంచి వీడియోలు తీస్తున్నట్టుంది. యార్ దొరికిన సంత ఇది. చూడండి కెమెరా ఎట్లా తీసుకెళ్ళాడు. మరి దీన్ని ఏమంటారు? జబర్దస్త్ లో కామెడీ ఎపిసోడ్ అంటారా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఫస్ట్ టార్గెట్ పడాలని అని కూడా చెప్తాను. ఫస్ట్ టార్గెట్ పడాలని అని కూడా చెప్తాను. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాం. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6 లో. ఇప్పుడు ఇస్తాడో చెప్పట్లా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? ఎందుకు పాపం అట్లేదు తమ్ముడు, వచ్చిన పీకేది ఏం లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫస్ట్ టార్గెట్ పడాలని అని కూడా చెప్తాను. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా ఏం పీకలేరు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? చెప్పు తిరగటానికి కూడా సరిపో. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు. మంచి చేసాం కానీ ఓడిపోయాం. తగ్గించుకుంటే మంచిది. మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. అది అవదమ్మా. మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చెప్తారు. సో ఏది ఏమైనా కూడా జరిగిపోయింది. ద్రౌపది నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. అసలు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ప్రజలు ఏమనబోతున్నారు? నగిరిగడ్డ రోజా అడ్డ. ప్రజలు ఏమనబోతున్నారు? నగిరిగడ్డ రోజా అడ్డ. కానీ నగరిలో మాత్రం సీన్ రివర్స్. రోజా ఓడిపోవడంతో వైసీపీలోనే ఒక వర్గం సంబరం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంథింగ్ రాంగ్. ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? మళ్ళీ ప్రూవ్ అవుతుంది జూన్ 4వ తేదీ తర్వాత. ఏందే నీ పవర్? నువ్వు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పిఎం ఆఫ్ ఇండియానా? జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని, అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ రోజు నగిరిలో అట్రా ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గుంటూరు నగరంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియదు. కొడాలి నాని సీఎం చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బూట్లు దొరుకుతా అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. కొడాలి నాని వచ్చి చంద్రబాబు బూట్లు పాలిష్ చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాలే, నువ్వు అంత పెద్ద గొట్టంగాడు అని అడుగుతున్నారు. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు పాపం అట్లేదు తమ్ముడు, వచ్చిన పీకేది ఏం లేదు కదా. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటో మీకు తెలుసు. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నా. ఫోన్ చేసి నన్ను
పరామర్శించి ధైర్యం చెప్పిన జగనన్నకి ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడతావు? జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. తగ్గించుకుంటే మంచిది. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని ప్రజలు చెప్పాలా, అదే చెప్పుకుంది రోజా. నువ్వేమి చెడు చేసి ఓడిపోలేదు, నువ్వేం అవినీతి చేసి ఓడిపోలేదు, చేసి ఓడిపోయావు అని చెప్పి ప్రజలు చెప్పాలా, రోజే చెప్పుకుంది. రోజా కూడా పత్త లేకుండా పోయింది ఓడిపోయినప్పటి నుంచి. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు.